ఈరోజు శ్రావణ మాసపు సోమవారం సందర్భంగా 2 ఆలయాలను దర్శించుకుందాం రండి. ఈరోజు అతి పవిత్రమైన శ్రావణ మాసపు సోమవారం సందర్భంగా మంత్రిలోని మహాగణపతి ఆలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. ఈ మహాగణపతినే అష్టభుజ గణపతిగా కూడా కొలుస్తుంటారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం మహాగణపతి స్వయంభూగా వెలిసినట్లు తెలిసింది. ఈ ఆలయం బయట అతి మహిమాన్వితమైన శివలింగం ఉంటుంది. దాన్ని దక్షిణామూర్తిగా పేర్కొంటారు. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. నవగ్రహాలతో పాటు 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన 12 శివలింగాలను కూడా అత్యద్భుతంగా మన కోసం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ వీడియోలో వాటిని మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడి నుండి మరో ఆలయానికి వెళ్ళిపోదాం రండి. ఈ శ్రావణ సోమవారం రోజు మనం దర్శించుకుంటున్న 2వ ఆలయం అతి మహిమాన్వితమైన శ్రీ భిక్షేశ్వర ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోనే పశ్చిమ ముఖం కలిగిన 2వ ఆలయంగా పేర్కొంటారు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మొదటగా ఒక శివలింగం, తదుపరి గణపతి మరియు నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ వీడియోలో గణపతిని, నందీశ్వరుణ్ణి మనం చూడవచ్చు. శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పవనం. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మరో వీడియోలో